श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
సాయి బాబా 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 సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की जय। श्री साई भक्त अनुभव संहित इमाम भाई चोटा खान నిన్నటి తరువాయి నేవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా షిరిడి వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెర వెనుక బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోనికి చూచాడు. అక్కడ బాబా కనిపించలేదు. ఇతడికి మతి చెలించి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నేవాసా నుండి అతని తమ్ముడు ఖానును తీసుకువెళ్ళడానికి షిర్డీ వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం నేను మాధవ్ ఫస్లే ఒక రాత్రి మసీదులో నిద్రిస్తున్నాము. అర్ధరాత్రి సమయంలో మాధవ్ లే, నేను లఘుశంక తీర్చుకోవాలి అని మాధవ్ను లేపుతున్నట్లు బాబా స్వరం వినిపించింది. కానీ మాధవ్ కదలలేదు.
ఉదయం లేచి చూస్తే బాబా మామూలుగా కూర్చునే చోటుకి ప్రక్కనే ఒక గుంటలో నీళ్లున్నాయి. అవి సువాసన వెదజల్లుతున్నాయి. ఆ నీళ్లు అక్కడ ఉండటానికి గల కారణం రాత్రి వినబడిన బాబా మాటలే తప్ప మరే వివరణ ఇవ్వడానికి అవకాశం లేదు. బాబా తమ గురువు ఎవరైనది చెప్పగా నేనెన్నడూ వినలేదు. నేను గమనించిన ఆసక్తి గొలిపే 3 వింత సంఘటనల గురించి వివరిస్తాను. 1. అహ్మద్ నగర్కు చెందిన అన్వర్ ఖాన్ కాజీ తేలికాకూట్లో ఉన్న మసీదును పునర్నిర్మించాలని సంకల్పించాడు. దానికి కావలసిన నిధుల కోసం బాబా దగ్గరకు వచ్చి అభ్యర్థించాడు. బాబా, మసీదు నీ నుండి కానీ ఇతరుల నుండి కానీ డబ్బు స్వీకరించదు. తనకు కావలసిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదు నింబార్ కింద 3 అడుగుల లోతులో ఒక నిధి ఉంది. దానిని త్రవ్వి తీసుకుని మసీదును నిర్మించు అని చెప్పారు. కాజీ అహ్మద్ నగర్ వెళ్లి నింబార్ వద్ద త్రవ్వి నిధిని కనుగొన్నాడు. ఆ డబ్బుతో మసీదును పునర్నిర్మించి తిరిగి షిరిడి వచ్చి తకియా వద్ద నేను ఇతరులు కూర్చుని ఉన్నప్పుడు ఆ విషయం చెప్పాడు. బాబా నిధి విషయం అన్వర్ ఖాన్తో చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు వారు మసీదు ఎదురుగా ఉన్న రాతిపై కూర్చునున్నారు. అప్పటికే అన్వర్ ఖాన్కు 65-70 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను చాలా కాలం క్రితమే చనిపోయాడు. 2. ఖాందేశ్లోని జలగాంలోనున్న మీరాన్కు చెందిన మద్దూషా ఫకీరు 27 సంవత్సరాల క్రితం షిరిడి వచ్చాడు. తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని బాబాను అభ్యర్థించాడు. అతడి అవసరం ఏమిటో నాకు తెలియదు, కానీ అతను దీనంగా శోకించేవాడు. బాబా అతనికి 700 రూపాయలు ఇవ్వమని బాపు సాహెబ్ జోగ్తో చెప్పారు. జోగ్ 700 రూపాయల వెండి నాణేలు తెచ్చి బాబా ముందు పెట్టాడు. కొండాజీ కొడుకు గులాబ్, లక్ష్మణ్ బాలాబార్కర్ షింపి అను 2 బాలులను బాబా పిలిచి ఆ డబ్బును మండపం దగ్గర కూర్చుని ఉన్న ఫకీరుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ బాలురు ఆ డబ్బులు 200 రూపాయలు కాజేసి మిగిలిన 500 రూపాయలు ఫకీరుకి ఇచ్చారు. ఫకీరు తిరిగి బాబా దగ్గరకు వచ్చి తనకు 500 రూపాయలు మాత్రమే ముట్టాయని శోకించసాగాడు. అతను మరి 2-3 రోజులు ఏదో గొడుక్కుంటూ ఏడుస్తూ షిరిడీలోనే ఉన్నాడు. బాబా అతనికి షిరిడీలో మరేమీ ఇవ్వలేదు. అందువల్ల ఆ ఫకీరు బాబా నుండి ఊది తీసుకుని వారి అనుమతితో వెళ్ళిపోయాడు. అతడు నుంగాం సమీపంలో నడిచి వెళ్తున్నప్పుడు ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. నిజాం రాష్ట్రంలో తహసీల్దార్గా పనిచేస్తున్న ఐరిష్ షా అను పార్సీ మతస్థుడు టాంగా నుండి దిగి ఫకీరును పలకరించాడు. ముందు ఫకీరుకు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇచ్చి ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడిగాడు. తర్వాత ఐరిష్ షా షిరిడి వచ్చి తాత్యా పాటిల్ ఇంటికి వెళ్లి అక్కడున్న వారందరితో తన అనుభవాన్ని ఇలా వర్ణించాడు. అతడికి గత రాత్రి బాబా కలలో కనిపించి అతడిని టాంగాలో షిరిడి రమ్మని, నుంగాం పరిసరాలలో పులితోలు చంకన పెట్టుకుని నడిచి వస్తున్న ఫకీర్ ఒకడు ఎదురుపడతాడని, ఫకీరు ఆకలిగా ఉంటాడు కాబట్టి అతడికి ముందు ఆహారం పెట్టి తరువాత 200 రూపాయలు ఇవ్వమని ఆదేశించినట్లు చెప్పాడు. అందువల్ల అతను ఆహారం, డబ్బు తీసుకుని టాంగాలో వచ్చి వాటిని ఫకీర్కి ఇచ్చాడు. ఆ ఐరిష్ షా ఇప్పుడు లేడు, మరణించాడు. 3. నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసూర్ అనే గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు 27 సంవత్సరాల క్రితం షిరిడి వచ్చాడు. అతను బాబాను దర్శించి తనకు అత్యవసరంగా 4,000 రూపాయలు కానీ 5,000 రూపాయలు కానీ కావాలని అభ్యర్థించాడు. బాబా అతడిని మర్రి చెట్టు క్రింద మల విసర్జన చేయమని, అప్పుడు అతనికి నాణేలు నిండి ఉన్న బిందె ఒకటి దొరుకుతుందని చెప్పారు. మరుసటి ఉదయం అతను మల విసర్జన చేసి కడుక్కునేందుకు లేచి 4 అడుగులు వేయగానే అతని కాలికి బరువైన బిందె తగిలింది. దాని నిండా నాణేలున్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల దాన్ని లేపలేకపోయాడు. దాంతో అతను చావడిలో ఉన్న బాబా దగ్గరకు వచ్చాడు. అతను తిరిగి వెళ్లేసరికి ఆ బిందె మాయమవడంతో అతను శోకించాడు. ఆ బిందెను రూయికి చెందిన గణు కాడు అన్నతడు తీసుకుని వెళ్ళిపోయాడని, ఇక తామేమీ చేయలేమని బాబా చెప్పారు. ఆ గణు కాడు ఇప్పుడు ధనవంతుడు. లాసూర్కు చెందిన ఆ మహమ్మదీయుడు తన దురదృష్టానికి దుఃఖిస్తూ వెనుదిరిగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ ఎంవి సహస్రబుద్ధే, సివిల్ ఇంజనీర్, పట్టణ్, షుగర్ వర్క్స్, వయసు 41 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, తండ్రి విష్ణు, పల్సన్, సతారా జిల్లా.
1931లో నీమ్గామ్ షిరిడి నీటిపారుదల డ్రైనేజీ పథకం కింద నాకు మంజూరైన కాంట్రాక్టు తీసుకోవడానికి రహతా వెళ్ళాను. అక్కడ బాబాను గురించి తెలుసుకుని షిరిడి వెళ్ళి హారతికి హాజరయ్యాను. నేను ఎంతగానో ప్రభావితుడినయ్యాను. ఆ తర్వాత నాకు సాయిబాబా అద్భుత రీతిలో ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కొన్ని సంఘటనలు వివరిస్తాను. 1932లో చాలామంది పనివాళ్ళని నియమించి డ్రైనేజ్ గొట్టాలను వేయటానికి మట్టి త్రవ్విస్తున్నాను. మధ్యాహ్నం ఒక చెట్టు కింద కాలువ గట్టుపై పడుకొని నిద్రిస్తుండగా మగత నిద్రలో ఉన్న నన్ను అకస్మాత్తుగా ఎవరో కుదిపి లేపినట్లయింది. ఆ నిద్రలోని బాబా లే, పైనుండి జారిపడిన మట్టిలో ఒకడు పూడుకుపోతున్నాడు, వెళ్ళి వెంటనే అతన్ని బయటికి తీ అన్నారు. వెంటనే నేను లేచి కొందరు కూలీలను వెంటబెట్టుకుని అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి సైకిల్పై వెళ్ళాను. బాబా చెప్పినట్లు త్రవ్వుతున్న కందకం పైనుండి మట్టి జారిపడి అందులో 20 మంది కూలీలు పూడుకుపోయారు. మేము వెంటనే ఆ మట్టినంతా వెలికి తీసి కూలీలను లేవదీశాము. పూడుకుపోయిన కూలీలందరూ చిన్న చిన్న గాయాలతో రక్షింపబడ్డారు. కానీ అందులో ఒకతనికి మాత్రం ప్రమాదకరంగా గాయాలయ్యాయి. అతడి నోరు, ముక్కుల నుండి రక్తం స్రవిస్తుంది. కళ్ళు ఉబ్బికి ఉన్నాయి. అతని కోరిక మేరకు అతన్ని బండిలో వేసుకుని అతని ఇంటికి తీసుకెళ్ళాము. అక్కడ అతను మరణించాడు. బాబా నన్ను సకాలంలో హెచ్చరించుకుంటే పని జరుగుతున్న స్థలంలోనే అతను మరణించడం, చాలా మంది గాయపడటం జరిగి ఉండేది. అప్పుడు నేను విచారణ కమిటీ ముందు దోషిగా నిలబడి ఎన్నో చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చేది. అయినప్పటికీ 2 నెలల తర్వాత కలెక్టరు ఆ ప్రమాదం గురించి విచారణ జరిపారు. కానీ బాబా నాకు ఎలాంటి సమస్య రాకుండా కాపాడారు. ఇది బాబా నుండి నేను పొందిన గొప్ప సహాయము. 1933లో బాబా నాకు మరో సహాయం చేశారు. అప్పుడు నేను పూనాలో ఉన్నాను. బాబా నా కల్లో కనిపించి షిరిడి సంస్థాన కమిటీ వారు నా కోసం షిరిడీలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కమిటీ వారికి నాతో అవసరం ఏముంటుందా అని కుతూహలంతో షిరిడి వెళ్ళాను. కమిటీ మెంబర్ అయిన ఎస్టీ నేవాల్కర్ నేను నీమ్గామ్ కాంట్రాక్టర్గా తెలుసు. అతను నా కోసం అడుగుతున్నట్లు తెలిసింది. నేను వెళ్ళి అతన్ని కలిశాను. అతను నాకు సభామండపాన్ని నిర్మించే పని అప్పగించాడు. ఇప్పుడు షిరిడీలో ఉన్న సభామండపం నేను నిర్మించిందే. 1936లో మా అమ్మ అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా బాబా సహాయం చేశారు. ఆమెకు కాలేయం ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ ఆపరేషను పూనాలో చేయించడం మంచిది. కానీ అక్కడ ప్లేగ్ వ్యాపించి ఉన్నందున మేముంటున్న బాయలోని అంటే సతారా జిల్లాలో ఆపరేషన్ చేయించదలిచాము. అప్పుడు బాబా నా కల్లో కనిపించి ఆపరేషన్ వాయులో జరిపించవద్దని పూనాలోనే జరిపించమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఆమెను పూనా తీసుకుని వెళ్ళి సిమన్ ఆసుపత్రిలో డాక్టర్ కురేపూర్తో ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ విజయవంతమై ఆమె అప్పటికే ఆరోగ్యంగానే ఉంది. ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. నేను ఈ మధ్యనే సాయి సంస్థాన కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డాను. నాకు ఈ మధ్య వచ్చిన కలలో బాబా సకల దేవతా స్వరూపులనే నిదర్శనం లభించింది. నేను పల్టన్ ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. బాబా సమాధి ముందున్న హాల్లో సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి విగ్రహం చుట్టూ పాలవేలి కట్టి పూజ నిర్వహిస్తున్నారు. స్వామికి నివేదించిన నైవేద్యాలన్నీ సమాధిలో కూర్చుని ఉన్న సాయిబాబా శరీరంలోనికి వెళ్తున్నాయి. సమాధి పారదర్శకంగా కనిపించింది. ఆ కలలో కనిపించిన దృశ్యము నిజమో కాదో తెలుసుకోవాలనే నేను షిరిడి సంస్థానం వారికి జవాబు రాశాను. నాకు కల వచ్చిన రోజు సమాధి మందిరంలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించింది లేనిది తెలపమని కోరాను. సంస్థాన్ వారు పూజ నిర్వహించినట్లు జవాబిచ్చారు. దీన్ని బట్టి సాయిబాబాయే శ్రీ సత్యనారాయణ స్వామి అని, శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తే తమను పూజించినట్లేనని బాబా నిదర్శనం చూపారు. నేనొక స్తోత్రీ బ్రాహ్మణ్ణి, సనాతన ఆచారాలు పాటించేవాణ్ణి. అందువల్ల ముస్లింలు, కడిజాతి వాళ్ళు తాకిన వస్తువులను తాకేందుకు కూడా ఇష్టపడేవాడిని కాదు. ఒకసారి బాబా నా కల్లో కనిపించి
అస్వస్థతను పాటించడం తప్పని హితవు పలికారు. శ్రీ భాస్కర్ సదాశివ్ సాతం, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, హిందూ మరాఠా, లామింగ్ టాప్ రోడ్, బొంబాయి. నేను 1911లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాను. క్రమేణా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాను. 1930 ప్రాంతంలో నగేష్ ఆత్మారాం సామంత్ను కలిశాను. అతను శ్రీ సాయిబాబా గురించి చెప్పాడు. అతనితో నేను షిరిడి వెళ్తున్నానని చెప్పాను. కానీ చాలా సంవత్సరాల వరకు వెళ్ళలేదు. 1940లో నేను సామంత్ నార్గం ట్రైనింగ్ స్కూల్లో ఉన్నాము. ఆ సమయంలో నా ఉద్యోగానికి సంబంధించిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 16/2/1940న నన్ను సస్పెండ్ చేశారు. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. షిరిడి నుండి ఊదీ ప్రసాదం పంపమని కోరగా శ్రీ సగుణ్మేర్ నాయకు నాకు ప్రసాదం ఊది రెండూ పంపాడు. కానీ నాకు ప్రసాదం మాత్రమే అందింది. తర్వాత 26/2/1940న నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు వచ్చాయి. సామంత్ నన్ను మరో ఆలోచన చేయకుండా షిరిడి వెళ్ళమని చెప్పాడు. నేను నా కుమారుడి క్రిందటి రామనవమికి షిరిడికి వెళ్ళాము. అక్కడ 2 రోజులుండి బాబాను ఆర్తిగా ప్రార్థించాము. 3వ రోజు బొంబాయికి తిరిగి వస్తుండగా దాదర్లో ఒక కానిస్టేబుల్ కలిసి నన్ను తిరిగి ఉద్యోగంలో తీసుకున్నట్లు లామింగ్ టన్ రోడ్డు పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు చెప్పాడు. కానీ అటువంటి ఉత్తర్వులు అప్పటికీ జారీ చేసే అవకాశమే లేదు. 28/4/1940న నేను అప్పీల్ చేశాను. అధికారులు విచారణ జరిపి 15 రోజుల తర్వాత 14/5/1940న నన్ను తిరిగి ఉద్యోగంలో తీసుకొని లామింగ్ టన్ రోడ్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఉత్తర్వులు రావటానికి 2 నెలల ముందే బాబా నిర్ణయం కానిస్టేబుల్ నోటి గుండా వెలువడింది. నేను తీర్చవలసిన కొన్ని బాకీలు ఉన్నాయి. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. బాబా నాకు డబ్బు అందేలా చేయడంతో నా బాకీలన్నీ తీరి నాకు కావలసినవన్నీ సమకూరాయి. ఇటువంటి సుఖదుఖాలు ప్రసాదించమని నేను బాబాను ప్రార్థించాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ సాయి సచ్చరిత్ర ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతా రామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ప్రారంభించిన కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని విద్వజ్జనులు తమ ఇష్టదేవతల అనుగ్రహ ప్రాప్తి కొరకు ముందుగా మంగళచరణాన్ని ఆచరిస్తారు. కారణం, మంగళచరణం వలన కలిగే ప్రయోజనం సర్వ విఘ్నం నివారణం, ఇష్టార్థ సిద్ధి మరియు అందరికీ అభివందనం జరుగుతుంది. మొదట తొలి పూజితుడైన వక్రతుండ హేరంబమూర్తి, చతుర్దశ విద్యలకు అధిపతి,
మంగళ రూపుడగు గజానుడైన గణపతికి నమస్కారం. నీ ఉదరం చతుర్దశ భువనాలకు ఆలవాలం, అందుకే నిన్ను లంబోదరుడని అంటారు. భక్తుల విఘ్నాలను తొలగించడానికి నీ హస్తం అందు పదునైన పరశువును ధరించావు. విఘ్నాలనే విఘాతాలను తొలగించే గణనాథ గజానన, నా ఈ వచనాలను ప్రసాదికంగా అనుగ్రహించు. నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నీవు భక్తులకు సహాయకారివి. నీ కాలి కడియం క్రింద విఘ్నాలు నశిస్తాయి. నీ కృప కటాక్షంతో దారిద్ర్యం దూరంగా పారిపోతుంది. నీవు భవార్ణాన్ని దాటించే నౌకవు, అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీవు బుద్ధి సిద్ధుల సహితంగా నన్ను ప్రసన్నంగా చూడు. జయ జయ మూషిక వాహన, విఘ్నాలను నరికివేసే గిరిజానందన, మంగళవదన, నీకు నా అభివందనాలు. కార్యం నిర్విఘ్నంగా పరిపూర్తి కావడానికి, మంగళ ప్రాప్తికి ఇష్టదేవతలకు నమస్కరించే శిష్టాచారాన్ని నేను పాటిస్తున్నాను. ఈ సాయియే గజాననుడైన గణపతి. ఈ సాయియే పరశువును చేతపట్టుకొని విఘ్నాలను తొలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు. సాయియే బాలచంద్ర గజాననుడు, ఏకదంత గజకర్ణుడు. వీరే విరిగిపోయిన దంతంతో విఘ్న కాణాలను విచ్ఛేదం చేసేవారు. వీరే ఓ సర్వమంగళ మాంగళ్య లంబోదర గణాధీశ అభేద రూప సాయి దయామయ, మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు బ్రహ్మకుమారి చాతుర్య లహరి అయిన సరస్వతికి నమస్కారం. ఈమె నా జిహ్వను హంసగా చేసుకొని దానిపై అరుడురాలగుగాక. బ్రహ్మ వీణను చేతబట్టుకొని నొసట ఎర్రటి కుంకుమ రేఖతో ధవల వస్త్రాలను ధరించిన హంసవాహిని నన్ను కరుణించు. జగన్మాత అయిన ఈ వాగ్దేవత యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సారసత్వ కథా రచన నాకు సాధ్యమా? జగజ్జనని వేదమాత విద్య విభవ గుణ సరిత సాయి సమర్థుని చరితామృతాన్ని నా ద్వారా అందరికీ పానం చేయించు. సాయియే భగవతి, సాయియే సరస్వతి. భక్తులను ఉద్ధరించడానికి ఓంకార వీణను చేతధరించి తమ చరిత్రాన్ని తామే గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయ కారకులు, సత్వ రజస్తమ గుణ కారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారములు. ఓ సాయినాథ స్వప్రకాశ, మీరే మా గణాధీశులు. మీరు మాకు సావిత్రి పతి, రమాపతి, ఉమాపతి కూడా. మీరే మా సద్గురువు. భక్తులను భవ నదిని దాటించి తీరానికి తీసుకువెళ్ళే నౌక మీరే. పూర్వజన్మల పుణ్యమేదో లేనిదే మాకు మీ పాదాల వద్ద ఆశ్రయం లభిస్తుందా? సకల జనుల దుఃఖాలను తొలగించే క్షీరసాగర నివాసి మా కులదైవమైన ఆది నారాయణునకు నమస్కారం. పరశురాముడు సాగరాన్ని నెట్టిన కారణంగా నిర్మాణ్యమైన నూతన భూభాగానికి కొంకణమని పేరు. అక్కడ నారాయణుడు ప్రకటమయ్యాడు. సకల జీవులలో అంతర్యామిగా ఉంటూ తమ కృపా దృష్టితో నియమంగా వారి సంరక్షణ చేస్తున్నాడు. నేను వారి ప్రేరణకు ఆదిని. అట్లే భార్గవుడు యజ్ఞ సమాప్తి కొరకు తీసుకువచ్చిన గౌడ దేశీయ మహాముని అయిన మూల పురుషునికి అత్యాదరంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు పూర్వజులైన గోత్ర స్వామి భరద్వాజ ఋషీశ్వరునికి, ఋగ్వేద శాఖకు చెందిన ఆది గౌడ బ్రాహ్మణులకు వందనం చేస్తాను. తర్వాత భూమిపైన పరబ్రహ్మావతారులైన బ్రాహ్మణులకు యజ్ఞవల్క్య భృగు పరాశర
నారదాది మునీంద్రులకు నమస్కారం. పరాశర సుతుడైన వేదవ్యాసునకు, సనక సనందన సనత్ కుమారులకు, సుకునకు, సూత్రకారకుడైన సౌనకునకు, విశ్వామిత్ర వశిష్ఠులకు, వాల్మీకి, వామదేవ, జైమిని, వైశంపాయనాది నవ యోగీంద్రుల చరణాలకు సాష్టాంగ ప్రణామాలు. ఇక నివృత్తి, జ్ఞానేశ్వర్, ముక్తాబాయి, సోపాన, ఏకనాథ, జనార్దన స్వామి, తుకారాం, కన్హోబా, నరహరి మొదలగు సాధు సర్జనులకు నమస్కారం. ఈ గ్రంథంలో అందరినీ పేర్కొనుకున్నట్టుకు అవకాశం లేదు కనుక అందరికీ ప్రణామం చేసి నేను వారి ఆశీస్సులను వేడుకుంటున్నాను. ఇక ప్రపంచం నిరర్ధకమని తెలుసుకొని బదరీ కేదార్లో స్థిరపడిన పుణ్యాత్ముడు నా పితామహుడైన సదాశివునకు నమస్కారం. తరువాత కంఠమందు రుద్రాక్షలు ధరించి ఆరాధ్య దైవమైన సదాశివుని సదా ఆరాధించిన నా పితృదేవునికి నమస్కారం. నాకు ఈ జన్మని ఇచ్చి అహోరాత్రులు కష్టపడి నన్ను పోషించిన నా కన్న తల్లికి వందనం. ఆమె ఉపకారాన్ని ఎంతగా స్మరించను. చిన్నతనంలోనే కన్నతల్లి నన్ను వదిలిపోగా నన్ను మా పిన్ని కష్టపడి పెంచింది. ఆమె అనవరతం హరి స్మరణలో ఉండేది. ఆమె చరణాలకు నమస్కారం. అందరిలో పేదవాడు, అనుపమానమైన సోదర ప్రేమతో నా కొరకు ప్రాణాలను సహితం ఇవ్వగలిగిన మా పెద్దన్నయ్య పాదాలపై శిరస్సు వంచుతున్నాను. ఇక శ్రోతలకు నమస్కారం చేసి ఏకాగ్ర మనసుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు పరధ్యానంగా ఉంటే నాకు శాంతి ఎక్కడిది? శ్రోతలు గుణవంతులు, చతురులై ఉండి కదా శ్రవణమందు ఆతురతో ఉంటే వక్తకు ఉత్సాహం, సంతోషం కలుగుతుంది. శ్రోతలు సావధానంగా లేకపోతే ఈ కథకు ఏం ప్రయోజనం? అందుచేత ప్రసన్న చిత్తంతో శ్రవణం చేయండి. మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నాకు పాండిత్యం లేదు. నేను గ్రంథ పారాయణం కానీ సద్గ్రంథ శ్రవణం కానీ చేయలేదు. ఇది మీకు బాగా తెలుసు. నా అవగుణాలు, నా లోపాలు నాకు పూర్తిగా తెలుసు. అయినా గురువు యొక్క వచనాన్ని పాటించడానికి నా ఈ గ్రంథ రచన ప్రయత్నం. మీ ముందు నేను తృణ సమానుణ్ణి. నా మనసుకు తెలుసు. అయినా నన్ను కరుణించి మీ హక్కున చేర్చుకోండి. ఇక బుద్ధిని స్ఫురింపజేసే సద్గురుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణ జోచి భక్తితో వారి చరణాలకు నమస్కరిస్తున్నాను. భోజన సమయంలో మధుర పదార్థాన్ని చివర వడ్డించే విధంగా గురు వందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తాను. ఓం నమో సద్గురు దేవ. చరాచరాలకు విశ్రామధామం మీరే. దయామయ. విశ్వమంతటికి అధిష్టానం మీరొక్కరే. సప్త దీపాలతో నవఖండాలుగా ఉన్న పృథ్వీని మరియు సప్త స్వర్గాలను, సప్త పాతాళాలను ఉద్భవింప చేసిన హిరణ్య గర్భాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి. ఈ బ్రహ్మాండాన్ని జన్మనిచ్చిన దానిని అవ్యక్తము లేక మాయ అని అంటారు. సద్గురు స్థానం ఆ మాయకు అతీతంగా ఉంటుంది. వారి మహిమను వర్ణించలేక వేద శాస్త్రాలు మౌనం వహించాయి. యుక్తి ప్రయుక్తులు ప్రమాణాలు వారి వద్ద చెల్లవు. సద్గురు మిమ్ము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే. దృష్టికి ఏవి కనిపించినా అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే. ఇటువంటి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ, కరుణాసాగర, స్వసంవేద్య, సర్వాతీత, అనాద్యనంత మీకు వందనం. నిత్యానంద, పూర్ణకామ, స్వప్రకాశ, సర్వోత్తమ, మంగళధామ, ఆత్మారామ గురువర్య మీకు నా ప్రమాణాలు. మీ శ్రవణం చేయలేక వేదాలు శృతులు మౌనం వహించుగా మీ గురించి తెలుసుకోవడానికి నా జ్ఞానం ఏపాటిది. జయ జయ సద్గురు కరుణాసాగర. జయ జయ గోదావరి తీరా విహార. జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్తావతార. మీకు నమస్కారం.
సద్గురువు లేకపోతే బ్రహ్మకు బ్రహ్మత్వం లేదు. అట్టి సద్గురువుకు ప్రేమగా అనన్య శరణుజొచ్చి పంచప్రాణాలను సమర్పించాలి. శిరస్సుతో పాదాలకు వందనం, హస్తాలతో చరణ సంవాహనం, నయనాలతో ముఖావలోకనం, నాసికతో వారి చరణ తీర్థాన్ని ఆగ్రం చేయాలి. శ్రవణాలతో సాయి గణాల శ్రవణం, మనసుతో వారి ధ్యానం, చిత్తంతో అనవతరం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధం తొలగిపోతుంది. భక్తి శ్రద్ధలతో తనువు, మనసు, ధనం సద్గురు చరణాలను సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతం ఆయువును వెచ్చించాలి. గురునామం, గురువు యొక్క సహవానం, గురు కృప మరియు గురు చరణ పాయసం, గురు మంత్రం మరియు గురు గృహ నివాసం ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీనిలో ప్రచండ శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకొని పోతాయి. గురు సాంగత్యం గంగాజలం వల్లే మనోమాలిన్యాన్ని ప్రక్షాళన చేసి నిర్మలం చేస్తుంది. మనసు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? అటువంటి దానిని కూడా హరి చరణాలయందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది. సద్గురు చరణ సేవయే మనకు వేద శాస్త్ర పురాణాలు. సద్గురు మనకు వేద శాస్త్రం. సద్గురు చరణ సేవయే మనకు వేద శాస్త్ర పురాణాలు. సద్గురు చరణాలయందు సాష్టాంగ వందనం మనకు యోగ యాగ తపస్స సాధనాలు. శ్రీ సద్గురువు యొక్క పవిత్ర నామం మనకు వేద శాస్త్రం. సాయి సమర్థ ఇదే మన మంత్రం, యంత్రం, తంత్రం కూడా ఇది ఒక్కటే. జగత్తు ఒట్టి మిథ్య అన్న జ్ఞానం మరియు బ్రహ్మ మాత్రమే సత్యం అన్న అనుభవ జ్ఞానం కలిగించే పరమార్థ ప్రాప్తి స్థితిని సాయి తమ భక్తులకు ప్రసాదిస్తారు. పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, పరమానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్దజాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఎవరి చిత్తవృత్తి సర్వదా ఇట్టి ఆనంద స్థితిలో ఉంటుందో వారి మనసు ఎప్పుడు సుఖంగా శాంతంగా ఉంటుంది. ఇదే పరమపద ప్రాప్తి. సాయి ఆనంద వృత్తికి గని సదా సాగరంలా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద భాగ్యవంతులైన భక్తులకు పరమానందానికి కొరత లేదు. శివుడు శక్తి, పురుషుడు ప్రకృతి, ప్రాణం గతి, దీపం దీప్తి ఇవి శుద్ధ బ్రహ్మ చైతన్యం యొక్క వికృతులు. ఇవి ఒక్కటే అయినా ద్వైతభావాన్ని కలిగిస్తాయి. ఏకాకి రమించలేడని శృతివచనం. అందువలన ఇతరుల సాంగత్యాన్ని కోరి బహుశ్యం అనేకంగా మారుతానని పరబ్రహ్మ అనేకంగా మారి మరల ఏకత్వంలో మిళితమై పోవడం జరుగుతుంది. శుద్ధ బ్రహ్మస్థితి యందు పురుషుడు లేడు, ప్రకృతి లేదు. సూర్యుడు ఉన్న చోట పగలు రాత్రి ఎలా ఉంటాయి? గుణాతీతమైన మూల నిర్గుణ బ్రహ్మతత్వం భక్తుల శ్రేయస్సు కొరకు సత్వ గుణ శోభితుడై సగుణ సాకార రూపంలో అవతరించిన సాయికి శరణు శరణు. వారికి అనన్య శరణుజొచ్చిన వారి కష్టాలు తొలగిపోయాయి. అందువలన నా స్వార్థం కోసం వారి చరణాలయందు నా శిరస్సును ఉంచుతున్నాను. వాస్తవానికి సాయి నిర్గుణ నిరాకారులే అయినా భక్తులు భక్తిలోని ఆనందాన్ని అనుభవించడానికి భగవంతుడు భక్తుడు అన్న లీలను ప్రదర్శించారు. ఆ ప్రేమ స్వరూపునకు నా సాష్టాంగ ప్రణామం. సకల జీవులలోని జ్ఞానశక్తికి అధిష్టానమై చరాచరాలలో చైతన్యంగా ఉన్న ఆ ప్రేమ మయునకు ప్రణామాలు. గురుదేవా, మీరు మూర్తీభవించిన ఆనందం, మా ఆర్తుల కష్టాలను తీర్చేది మీరే. మా పరమగతి, మా విశ్రమధామం మీరే. ఈ వందన సమర్పణ చివర సర్వభూతాలలోనున్న సర్వజీవులకు వందనం చేసి వారు నన్ను తమ హక్కున చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాను. సర్వజీవులకు వందనం చేయడం వలన ఈ జగత్తు లోపల బయట ఒకే ఆత్మగా అభేద రూపంగా వ్యాపించి విశ్వాన్ని పోషించే విశ్వంబరుడు ఆనందిస్తాడు. ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైనది. ప్రారంభించిన పని చక్కగా జరగడానికి ఇది సాధనం. ఇదే ఈ గ్రంథం యొక్క మంగళ చరణం. ఇక ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మనవి చేస్తాను. సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను. దానివల్ల భవభీతి నశిస్తుంది. నాకు వేరే
జప తపాలు లేవు. సాయి యొక్క శుద్ధ సగుణ రూపాన్ని సాయి యొక్క శుద్ధ సగుణ స్వరూపాన్ని అవలోకించడం ఒక్కటే. వారి సుందర వదనాన్ని చూస్తూ ఉంటే ఆకలి దప్పులు హరించుకొని పోతాయి. ప్రపంచంలోని దుఃఖాలను మురిపించగల ఆ ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి. బాబా యొక్క నయనాలను చూస్తూ ఉంటే తమ్ము తాము మర్చిపోతారు. హృదయం నుండి ప్రేమ ఉప్పొంగి మనోవృత్తి ఆనందంలో విలీనమవుతుంది. కర్మ, ధర్మ, శాస్త్ర, పురాణాలు, యోగ, యాగ అనుష్ఠానాలు, తీర్థయాత్ర, పర్యటనలు, తపస్సు మొదలగు ఆచరణలన్నీ నాకు ఒక్క సాయి చరణాలే. గురువు యొక్క ఉపదేశానుసారం ప్రవర్తిస్తూ అనవసరం చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధా స్థితి యందు దృఢపరిస్తే మనసుకు నిశ్చలమైన పరమశాంతి ప్రాప్తిస్తుంది. ఇదే కర్మ యొక్క అనుబంధ స్థితి. ఫలితంగా నాకు సాయి చరణాల యందు ఆసక్తి కలిగింది. దాని పరిణామంగా వారి అతర్క శక్తి అనుభవమయ్యింది. నేను దానిని ఎంతని వర్ణించను. భక్తిని ఉత్పన్నం చేసే ఈ శక్తి సమర్థ సాయి చరణాల యందు ప్రీతిని పెంపొందిస్తుంది మరియు ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం నుండి నివృత్తిని కలిగించి ఆనందాన్ని అనుభవింప చేస్తుంది. భక్తిని అనేకులు అనేక రకాలుగా నిర్వచించారు. వారి లక్షణాలను నా శక్తానుసారం సంక్షిప్తంగా మనవి చేస్తాను. స్వస్వరూపానుసంధానం భక్తి యొక్క ముఖ్య లక్షణమని వేద శాస్త్రాలు నిపుణులు జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు అన్నారు. పూజాదులతో ప్రేమను వ్యక్తం చేయడం అర్చన భక్తి యొక్క లక్షణమని పరాశరుని పుత్రుడైన వ్యాస మహర్షి అన్నారు. అదొక రకమైన భక్తి. గురు ప్రీత్యార్థం ఉపవనాల నుండి పారిజాతాది పుష్పాలను తీసుకొని వచ్చి గురువు గారి గృహ ప్రాంగణాన్ని శుభ్రపరిచి గోమయంతో అలకాలి. తాము ముందుగా స్నానం సంధ్యాదులు ముగించుకొని గురుదేవుల యొక్క గురుదేవుల కొరకు గంధం తీసి పంచాభిషేక అనంతరం ధూప దీప అర్చనలు చేసి తరువాత నైవేద్యం సమర్పించి హారతి నీరాజనలు ఇవ్వడం మొదలగు వానిని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయడాన్ని అర్చనా భక్తి అని అంటారు. తమ హృదయంలోని నిర్మలమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిమా మూర్తి యందు ఆమ్రతించి పూజించాలి. అర్చనాదుల అనంతరం ఆ చైతన్యాన్ని మరల తమ హృదయంలోని పూర్వస్థితి యందు స్థాపించాలి. గర్గాచార్యుల మతానుసారం మనసు హరి యొక్క గుణగణాలను సంకీర్తనలలో తల్లీనత చెంది హరియందు విలీనమైపోవడం మరొక భక్తి లక్షణం. అఖండ ఆత్మానుసంధానంతో విహితాచరణ కలిగి కదా సంకీర్తనలలో పాల్గొనడం భక్తి లక్షణమని శాండిల్యుని వచనం. స్వహితాన్ని సాధించదలిచిన వారు వేద విహిత కర్మలను ఆచరిస్తారు. తమ శ్రేయస్సుకి చెడు కలిగించే అవిహిత నిషిద్ధ కర్మలను త్యజిస్తారు. ఏదైనా క్రియకు ఫలానికి కర్తను కానీ భోక్తను కానీ నేను నిజంగా కాను అన్న నిరహంకార భావం మనసున ఉద్భవించడం బ్రహ్మార్పణ యోగం. ఈ విధంగా కర్మలను ఆచరిస్తే సహజంగా నైష్కర్మ్యత సిద్ధిస్తుంది. కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయవచ్చు, కానీ కర్మ త్యాగం ఎప్పుడూ సంభవం కాదు. ముళ్ళును ముళ్ళుతో తీసే విధంగా కర్మను కర్మతోనే తొలగించాలి. ఆత్మను తెలుసుకున్న వెంటనే కర్మ పూర్తిగా నశించిపోతుంది. ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండడమే కోరికలను త్యజించడంలోని మర్మం. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడం శుద్ధ స్వధర్మమనబడుతుంది. సర్వ కర్మలను భగవంతునికి సమర్పించి సర్వం మర్చిపోయి ఒక క్షణమైన నిశ్చలమైన మనసుతో ఉండడం నారదుడు వర్ణించిన మరొక రకమైన భక్తి లక్షణం. ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలుండగా మనం కేవలం గురు కథా స్మరణతో భవసాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంటకుండా దాటగలం. గురు కథా శ్రవణమందు ఆసక్తి కలిగి నేను దానిలో తన్నీళ్లు అయ్యాను. అనుభవ సిద్ధమైన కథా ప్రబంధాన్ని స్వయంగా
రచించాలనిపించింది. నేను షిరిడీలో ఉండగా ఒకసారి బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ బాబా గోధుమలను విసరడం చూసి నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ముందుగా ఆ కథను వివరిస్తాను, శ్రద్ధగా శ్రవణం చేయండి. ఈ సాయి సచరిత్ర దానిలో నుండి ఎలా ఉద్భవించిందో వినండి. ఉత్తమమైన కీర్తి గల వారి గుణాలను వర్ణించడం మరియు ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవడం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికాసవంతమవుతుంది. వారి కథలను, వారి గుణాలను వర్ణించి వారి లీలను శ్రవణం చేస్తే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా యొక్క దయాగుణాన్ని తెలియపరిచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర వృత్తాంతాన్ని సావధాన చిత్తులై ఆలకించండి. ఒకరోజు ఉదయం బాబా దంతధావనం, ముఖ ప్రక్షాళనం చేసుకుని విసరడానికి ఉపక్రమించారు. మొదట ఒక చేతపుచ్చుకొని గోధుమలున్న గోనె సంచి వద్దకు వెళ్ళారు. డబ్బాతో గోధుమలను చేటలోకి పోసుకున్నారు. ఒక ఖాళీ గోనె సంచిని నేలపై పరచి దానిపై తిరగల్ని ఉంచారు. విసిరేటప్పుడు దాని పిడి వదులై ఊడిపోకుండా గట్టిగా బిగించారు. తరువాత చేతిపైని చొక్కాను పైకి లాక్కొని తిరగలి ముందు కాలు చాపుకొని కూర్చున్నారు. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరడంలో వీరి ఉద్దేశ్యం ఎప్పుడూ ఏమీ సంగ్రహించని, ఆశించని వారికి ఈ బాధ ఎందుకు అని తిరగలి పిడిని చేతపట్టుకొని మెడను క్రిందకు వంచి కూర్చొని తమ చేతులతో స్వయంగా తిరగలిని త్రిప్పుతూ గోధుమలను విసరసాగారు. సాధువులను అనేకులను చూశాను, కానీ ఇలా తిరగలితో పిండి విసిరేవారు వీరొక్కరే. గోధుమలను విసరడంలోని సుఖమేమిటో ఆ కౌతుకం వారికే తెలియాలి. ఆశ్చర్యచకితులై జనం ఆ వింతను చూస్తున్నారే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఊరిలో వారికి ఈ విషయం తెలిసిన వెంటనే స్త్రీలు పురుషులు అంతా వచ్చారు. పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు. 4 స్త్రీలు బాబా యొక్క చేతిని వదిలించి తిరగలిపిడిని లాక్కున్నారు. బాబా వారితో దెబ్బలాడారు. అయినా వారు బాబా లీలలను వర్ణించే గీతాలను గానం చేస్తూ విసరసాగారు. ఆ స్త్రీల యొక్క ప్రేమను గని అరువు తెచ్చుకున్న కపట కోపం చల్లబడి బాబా ప్రేమగా వారిని చూసి నవ్వసాగారు. స్త్రీలు 4 సేర్ల గోధుమలను విసిరారు. చేటలు ఖాళీ అయ్యాయి. ఆ స్త్రీలు మనసులో ఆలోచన తరంగాలు నిరాటంకంగా నాట్యం చేయసాగాయి. భిక్షావృత్తితో జీవించే బాబా స్వయంగా రొట్టెలు చేసుకోరు. ఈ పిండిని ఏం చేస్తారు? వారికి ఇల్లు, వాకిలి, సంసారం, భార్య, పిల్లలు లేరు. వారు ఒక్కరు. వానికి ఇంత పిండి ఎందుకు అని స్త్రీలు తమ మనసులో తలపోయసాగారు. బాబా పరమ కృపాళువు. వారి లీల మనలను సంతోషపెట్టడానికే. ఇప్పుడు ఈ పిండిని అంతా మనకు ఇస్తారు అని ఒక స్త్రీ అన్నది. 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చేసి మనకే ఇస్తారని వారంతా మనసులో అనుకున్నారు. కానీ బాబా లీలలు బాబాకే తెలుసు. అవి ఎవరికీ అంతుపట్టవు. బాబాను దోచుకోవాలని స్త్రీలకు లోభబుద్ధి పుట్టింది. గోధుమలు అయిపోయి పిండి తయారైంది. స్త్రీలు తిరగలిని గోడకు ఆనించి పెట్టారు. చేటలలో పిండిని నింపుకొని ఇళ్లకు పట్టుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అంతవరకు బాబా ఏం మాట్లాడలేదు. కానీ ఆ 4 స్త్రీలు ఆ పిండిని పంచుకున్నాక వారు మీ బాబు సొమ్ములాగా పిండిని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు? దీనిని పట్టుకొని పోయి గ్రామ సరిహద్దుల్లో చల్లివేయండి. తీరగా దొరికింది కదా తిందామని
పరుగు పరుగున వచ్చారు. ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు. నేనేం మీకు గోధుమలను బాకీ పడి ఉన్నానా? పిండిని పట్టుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అన్నారు. తమ లోభ ప్రవర్తనకు స్త్రీలు తమలో లజ్జితులయ్యారు. వెంటనే గ్రామ సరిహద్దులకు వెళ్ళిపోయారు. బాబా యొక్క చర్యకు కారణం మొదట ఎవరికీ అర్థం కాలేదు. కానీ సహనంతో ఉంటే బాబా లీల యొక్క పరిణామం అర్థమవుతుంది. బాబా ఎందుకిలా చేశారని నేను జనులను ప్రశ్నించగా, వారు బాబా అలా చేసి మహమ్మారి కలరా రోగాన్ని పూర్తిగా తొలగించారు. అవి గోధుమలు కావు. మహమ్మారి కలరాను బాబా పిండిగా విసిరి దానిని గ్రామ సరిహద్దుల్లో చల్లించారు. ఈ విధంగా పిండిని కాలువ గట్టున చల్లినప్పటి నుండి కలరా వ్యాధి వెనుదిరిగి చెడు రోజులు వెంటనే పోయాయి. ఇది బాబా యొక్క కౌశలం. ఊరిలో కలరా వ్యాధి ప్రబలి ఉండటం వలన సాయిబాబా ఈ ఉపాయం చేశారు. దానితో కలరా వ్యాధి పోయి ఊరిలో ప్రశాంతత నెలకొంది. పిండి విసిరిన దృశ్యాన్ని చూచి నాకు కుతూహలం కలిగింది. ఈ చర్యకు దాని పరిణామానికి గల కార్యకారణ సంబంధం ఏమిటి? దానిని ఎలా సమన్వయపరచాలి? గోధుమలకు కలరాకు ఏమిటి సంబంధం? అంతుపట్టని ఆ చర్యను కని ప్రబంధాన్ని వ్రాయాలనే సంకల్పం కలిగింది. క్షీరసాగరం పైన లేచే తరంగాల వలె నా అంతఃకరణలో ప్రేమ తరంగాలు ఉప్పొంగాయి. బాబా యొక్క మధుర గాథను మనసారా గానం చేయాలని కోరిక కలిగింది. మంగళాచరణం ముగిసింది. ఆప్తులకు, మిత్రులకు, సాధు సత్పురుషులకు, సద్గురువులకు వందన సమర్పణ జరిగింది. హేవాడ్ సాయికి శరణుతొచ్చి తరువాతి అధ్యాయంలో గ్రంథరచనకు ప్రయోజనం, గ్రంథకర్త యొక్క యోగ్యత మరియు అనుబంధం గురించి తన బుద్ధికి స్ఫురించిన విధంగా తెలియజేస్తాడు. శ్రోతలు నిశ్చల మనస్సుతో ఆలకించండి. శ్రోతలకు, వక్తకు శ్రేయస్సు కలిగించే ఈ సాయి సచ్చరిత రచయిత హేమాడ్ పంత్ ఎవరు అన్న విషయం తర్వాత విదితమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరిత్రలో మంగళాచరణమును ప్రథమోధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయి సచ్చరిత్ర రెండవ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో మంగళాచరణం, దేవతలకు, కులదేవతలకు, గురువులకు వందన సమర్పణ మరియు శ్రీ సాయి సచ్చరితకు అంకురార్పణ జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథ ప్రయోజనాన్ని చెప్పనారంభిస్తాను. గ్రంథకర్త యొక్క అర్హత మరియు గ్రంథం యొక్క విషయానికి గల అనుబంధాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను. దీనివల్ల శ్రోతలు సునాయాసంగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలరు. ప్రథమాధ్యాయంలో గోధుమలను విసిరి మహమ్మారి అయిన కలరాను ఉపశమింపజేయడం గ్రామస్తులకు పరమ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటువంటి సాయి యొక్క అగాధ లీలలు విని నాకు ఆనందం కలిగింది. ఆ లీలయే నాలో ప్రేమగా ఉప్పొంగి ఈ కావ్య రూపంలో ప్రకటమైంది. కనుక సాయికి నా ధన్యవాదాలు. వారి లీలలను నా బుద్ధికి తోచినట్లు యథామతి విశదంగా తెలియజేస్తే అది భక్తులకు సుబోధప్రదమైన వారికి పాపాలను నశింపజేస్తుందని నాకు అనిపించింది. అందుకే ఇహపర సుఖాలను ప్రసాదించే అతి పవిత్రమైన శ్రీ సాయి చరిత్ర కథను వ్రాయనారంభించాను. సన్మార్గదర్శమైన సత్పురుషుల చరిత్ర న్యాయశాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ కాదు. అయినా సత్పురుషుల అనుగ్రహానికి పాత్రులైన వారికి అసంభవమైనది ఏదీ లేదు. ఈ ఆనందాన్ని ఆస్వాదించడంలో శ్రోతలు కూడా భాగస్వాములు కావాలని ప్రార్థన. అనవతరం సత్సంగాల్లోనూ సత్కథాశ్రవణంలోనూ నిమగ్నులైన వారు ధన్యభాగ్యులు. అహోరాత్రులు నా సహవాసంలో ఉన్న చిరపరిచితుడైన ప్రాణమిత్రుని గూర్చి కించెత్తైనా రచించలేని నేను సత్పురుషుల చరిత్రను ఎలా వ్రాయగలను?
నా అంతరంగమే నాకు పూర్తిగా తెలియనప్పుడు సత్పురుషుని మనోతరంగాలు దోషరహితంగా ఎలా వర్ణించగలను? ఆత్మస్వరూపాన్ని నిర్ధారణ చేయలేక 4 వేదాలు మౌనం వహించగా అటువంటి మీ రూపాన్ని నేను నిశ్చయంగా ఎలా తెలుసుకోగలను? ముందు స్వయం సాధువైన తరువాత సాధువులను తెలుసుకోవాలి. అటువంటప్పుడు నేను సాధువులను ఎలా వర్ణించగలను? నా అసమర్థత నాకు ముందుగానే తెలుసు. సప్త సాగరాల జలాన్ని కొలవవచ్చు, ఆకాశాన్ని కప్పిపుచ్చవచ్చు. కానీ సత్పురుషులు బుద్ధికి అంతుపట్టరు. నేనొక పామరుడినని నాకు తెలుసు. అయినా సాయిబాబా యొక్క అత్యంత మహత్యాన్ని చూసి వారి సుగుణాలను గానం చేయాలని అణుచుకోలేనంత ఉత్సాహం కలిగింది. జయ జయ సాయినాథ, దీన దళితుల విశ్రామధామమా, అగాధమైన మీ మాయను వర్ణించ సాధ్యం కాదు. కనుక ఈ దాసుని కరుణించండి. ఈ ఇతిహాసాన్ని రచించాలన్న నా ఈ సాహసం చిన్న నోటికి పెద్ద ముద్దవలే ఉంది. బాబా, నన్ను అపహాస్యం పాలు కానివ్వకండి. సత్పురుషుల చరిత్రను రచించే వారిపై భగవంతునికి ప్రీతి అని జ్ఞానేశ్వర్ మహారాజ్ అన్నారు. నేనెందుకు భయపడాలి? నేను స్వయంగా జడుని, మూఢమతిని. అయినా నా మనసుకు స్ఫూర్తినిచ్చి నన్ను మేలుకొలిపి ప్రేరేపించినది భగవంతుడే. కనుక తమ కార్యాన్ని పూర్తి కావించుకోవడం వారికే తెలుసు. భక్తులు సంకల్పించిన సేవా కార్యాలను సత్పురుషులు స్వయంగా భక్తులకు స్ఫూర్తినిచ్చి తామే పూర్తి చేయించుకుంటారు. భక్తులు కేవలం నిమిత్త మాత్రులే. సారాంశం, సాయి తమ చరిత్రను తామే స్వయంగా ఈ మూర్ఖుని ద్వారా రచింపజేస్తారు. అందువలనే భక్తి గౌరవాలను కలిగించే ఈ చరిత్ర ఇంతటి ఘనత. సత్పురుషులకు కానీ శ్రీ నారాయణుడికి కానీ ఎవరి చేతనైనా పట్టుకొని వారి శిరస్సుపై తమ వరద హస్తాన్ని ఉంచి తమ చరిత్రలను తామే వ్రాయించుకుంటారు. శక సంవత్సరం 1700లో సాధుపుంగవులు మహీపతికి ప్రేరణ కలిగించి అతని ద్వారా తమ చరిత్రలను వ్రాయించి అతని సేవను స్వీకరించారు. శక సంవత్సరం 1800లో అట్టి సేవనే దాసగణుని ద్వారా సాధువుల చరిత్రను వ్రాయించి అందరికీ పావనం చేశారు. మహీపతి రచించిన భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం, సంత లీలామృతం ఈ 4 గ్రంథాల వలనే దాసగణు 2 గ్రంథాలను రచించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1 భక్త లీలామృతము, 2వది సంతకథామృతము. 2 ప్రధాన గ్రంథాలలో ఆర్యచీన భక్తుల మరియు సత్పురుషుల లీలలు వర్ణించబడి ఉన్నాయి. 25 భక్త లీలామృతము అను గ్రంథంలో శ్రీ సాయిబాబా ఒక్క మధుర చరిత్రమును అధ్యాయములలో రచింపబడి ఉంది. దీనిని శ్రోతలు పాటించండి. అట్లే సంత కథామృతం అన్న గ్రంథంలో 57వ అధ్యాయంలో సాయిబాబా ఒక భక్తునికి తెలిసిన మధురమైన జ్ఞానబోధ కథను చదవండి. 27 ఇవి కాక భజనమాల అను పుస్తకాలలో రఘునాథ్ మరియు సావిత్రి అనుభవపూర్వకమైన సాయి యొక్క అలౌకిక లీలను అభంగ పదాలలో ప్రజల కోసం గానం చేశారు. వీనిలోని ఒక బాబా బిడ్డడు దాహంతో ఉన్న చాకోరాల కోసము ప్రేమతో కురిపించిన ప్రేమాపూరితమైన కథామృతాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అత్యంత రసభరితమైన దాస్గను స్ఫుట కవిత్వం మరియు సాయి లీలలు కూడా శ్రోతల మనసులకు ఆనందాన్ని కలిగిస్తాయి. అట్లే గుజరాతీ ప్రజల కొరకు
అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు బాబా యొక్క ఎన్నో చమత్కారాల కథలను అత్యంత ప్రేమతో వ్రాశాడు. ఇవి కాక కొందరు భక్త శిరోమణులు సాయి ప్రభ అను పేరుతో పూనా నుండి బాబా యొక్క కథ పరంపరలను ప్రచురించి ప్రసిద్ధికి తెచ్చారు. ఇటువంటివి ఎన్నెన్నో కథలు ఉండగా ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత ఏముందని శ్రోతలకు సంశయం కలుగుతుంది. మీ సందేహాన్ని తీర్చుతాను, వినండి. సాయి చరిత్ర మహాసాగరం వలె అనంతం అపారమనే రత్నాలకు గని దీనిని పిచ్చుక వంటి నేను ఖాళీ చేయటం ఎలా సంభవము? అత్యంత గహనమైన సాయి చరిత్రను సంపూర్ణంగా వర్ణించటము అశక్యం. నా శక్తి కొలది చేస్తాను, దాంతో తృప్తి పడండి. అపారమైన సాయి యొక్క అపురూప కథలను ప్రాపంచిక దుఃఖాలతో బాధపడే వారికి శాంతిని ప్రసాదిస్తాయి. శ్రోతలకు శ్రవణంలో ఉత్సాహాన్ని మరియు భక్తులకు చిత్తస్థైర్యాన్ని కలిగిస్తాయి. బాబా వ్యవహారికమైన అనేక రకాల ఉపదేశాలతో కథలను చెప్పారు. అట్లే భక్తులు అనుభవాలను వారి వారి కర్మలలోని మర్మలను తెలియచేశారు. ఆ పౌరుషమని ప్రసిద్ధి చెందిన శ్రోతులలోని అసంఖ్యాకమైన కథలు వలె మధుర రసభరితమైన అనేక కథలను బాబా చెప్పేవారు. వానిని శ్రద్ధగా వింటే ఆకలి దప్పులను మరచిపోయి ఇతర సుఖాలను తృణ సమావని అనిపిస్తాయి. అంతరంగంలో శాంతి ఏర్పడుతుంది. అష్టయోగ ప్రావణ్యాన్ని, సమాధి సుఖంలోని ఆనందాన్ని, బ్రహ్మ సాయుధ్యాన్ని కొరుకనే వారు ఈ సాయి కథలను వింటే వారి కోరిక తీరుతుంది. ఈ కథల శ్రవణం చేసే వారి కర్మ పాశాన్ని త్రుంచి వేసి బుద్ధిని ప్రకాశవంతం చేసి వారికి నిర్విశేష సుఖాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఇటువంటి అనేక రకాల కథలను సేకరించి మాలగా గుచ్చాలని ఇదే మంచి ఉపాసన అని నాకు అనిపించింది. ఈ కథలోని 4 అక్షరాలు చెవులలో పడిన వెంటనే జీవుల చెడు రోజులు తొలగిపోతాయి. ఇక భక్తి భావంతో శ్రద్ధగా సంపూర్ణం కథను విన్న భక్తులు భావసాగర తీరాన్ని చేరుకోగలరు. బాబా నన్ను తన లేఖినిగా చేసుకొని నా చేతిని పట్టుకొని త్రిప్పుతూ అక్షరాలు వారే వ్రాయిస్తున్నారు. నేను కేవలము నిమిత్త మాత్రుడినే. అనేక సంవత్సరాలు బాబా లీలలను చూచి భావికులై బాబా భక్తుల కొరకు వారి ప్రవచనాలను సేకరించాలని నాకు సంకల్పం కలిగింది. బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో తమ నయనాలను పావనం లేని వారు వారి మహిమను శ్రవణం చేసిన పుణ్యం ఎంతో పునీతులు కాగలరు. వీనిని పాటించాలన్న కోరిక కలిగిన భాగ్యవంతులకు పరమానందం, పరమశాంతి కలుగుతాయి. ఈ భావం నా మనసులో కలగగానే ఈ మాటను మాధవరావు చెవిన వేశాను. కానీ ఈ రచన నాకు సాధ్యమేనా అని మనసులో సంశయము నా మనసులో కలగనే ఈ మాటలు మాధవరావు చెవిన వేశాను. కానీ ఈ రచన నాకు సాధ్యమేనా అని మనసులో సంశయము. నా వయస్సు 60 సంవత్సరాలు దాటాయి. బుద్ధి వ్యర్థమైన వాటి వైపు మడుతుంది. శరీరంలోని శక్తి సన్నగిల్లి నోటి శైలాశనే మిగిలింది. ఇతర విషయాలలో నిర్ణీతంగా వ్యర్థమయ్యే శక్తిని సాయిబాబా స్థిరత్వము, పరమార్థము సాధించుకోవటానికి వినియోగించాలని ఈ ప్రయత్నం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్
महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू
मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.